వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్. అడ్వకేట్లు కానీ జడ్జిలు కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది మనకంటే. వీడియో और వాయిస్ రెండు కూడా ఆన్ చేయలేరు సార్ వాళ్ళు. అదే వాళ్ళు ఆన్ చేయనట్టుంది, అందుకోసం వస్తలేదు. ఇంకోసారి 12208 సార్ చేయనట్టు కానీ సార్ ఓకే. ఇంకోటి 2341 సార్. మీ పేరు సార్? నా పేరు రమేష్ రావణ్ సార్. దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని, నిజామాబాద్ జిల్లా. సార్ రాజేశం సార్. సార్ చెప్పండి సార్. సార్ జయనెత్తున్నాడు కదా, కార్తీక్ నావయ్య సార్. సార్ లేదు సార్, సార్ అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ లేదు, ఇందులో కనిపిస్తుంది కదా. అంటే బోర్డు సార్ పెట్టినా కానీ సార్ లేడు. అట్లా 2 days సెషన్ గూగుల్ రా అనిపిస్తుంది. 2 days సెషన్ డానియల్ సార్ చేయగల. డానియల్ సార్ మరి నాకు కనబడ్డాడు. కనబడ్డా? కనబడ్డా మాట్లాడుతున్నాడు మరి. ఓకే సార్, మాట్లాడండి. జై భీమ్ సార్. ఇంకా మధ్య పెట్టుకో అన్న. జై భీమ్ సార్. జై భీమ్. జై భీమ్. మీరు కనబడతలేరు డానియల్ భాయ్. కనిపించలేనా? చీకట్లో ఉన్నాడు. ఇంకో సెల్ వంచండి. ఇప్పుడు ఓకే సార్. ఇది మన ప్రోగ్రామ్ 7 గంటల నుండి 9 గంటల వరకు సార్. అవును సార్. అయితే 7 నుండి 9 అంటే 45 నిమిషాలు అయిందంటే ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఎవరు కూడా లెఫ్ట్ కావద్దు సార్. ఇంతకుముందు 1 hour ఇచ్చేది. అవును. 45 minutes అయిన తర్వాత ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా మనం చేస్తూ మనది వీసీ ఉన్నది. జై భీమ్ సార్. సార్ జై భీమ్. రాజేశం సార్. జై భీమ్. జై భీమ్ సార్. జై భీమ్ సార్. ప్రశాంత్ సార్. అట్లా సార్. ఓకే సార్. సార్ అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. మిత్రులారా, మాల సోదరులారా, కుటుంబ సభ్యులారా, అందరికీ జై భీమ్లు. జై భీమ్. ఎక్కడి నుంచి? రాహుల్ సార్. సంగారెడ్డి సార్. సంగారెడ్డి. మీ పేరు కొంచెం ఇంట్రడక్షన్ చేసుకోండి అందరు ఎవరు. సార్ నా పేరు పండుగ భానుతేజ. నేను ప్రస్తుతం ఇప్లూ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఎంఏ ఇంగ్లీషు ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మా స్వగ్రామం వచ్చేసి ఆందోళన నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు కనిపిస్తుందా రాయసన్న? ఎక్సలెంట్ సార్. కనిపిస్తుంది సార్. ఇంకొంచెం వంచాలి సెల్లు, కళ్ళ చూడే కనబడతాను. ఇప్పుడు విజిబుల్ అన్నా కనకరాజ్ అన్న? ఓకే. సార్ డానియల్ సార్ అన్న. సార్ కార్యక్రమాన్ని పరిచయ కార్యక్రమంతో ప్రారంభించాను సార్ మీరు. ఓకే. ఇంకా సార్ లేడేమో, సార్ వెళ్ళిండేమో, బయటకు వెళ్ళిండు అనుకుంటా. అయితే కాల్ చేయమన్నాను సార్. కార్తీక్ సార్ సాధ్యం కాదంట. నేను మాట్లాడాను, సాధ్యం కాదని చెప్పాడు.
సాధ్యం కాదని చెప్పాడు. ఆ కంటిన్యూ కానివ్వమన్నాడు. మళ్ళీ ఒక రోజు పెట్టుకుందామని చెప్పాడు. ఓకే ఓకే సార్. దాని దగ్గర ఏదైనా జడ్జిమెంట్ కాపీ ఉందా సార్? అది అది తీసుకొచ్చినది ఏ ఫైల్లో ఉందో ఈ వర్క్ రాక అదొక చిన్న ప్రాబ్లం అయింది. ఉంది ఉన్న 476 పేజెస్. మన రాయేశం సార్ చెప్పండి సార్. నిన్న నేను జడ్మెంట్ వచ్చే ముందు అనుకోకుండా ఈ అంటరాని వసంతం పుస్తకం చదువుతున్నా. అయితే చదువుతా ఉంటే అందులో అచ్చిరెడ్డి ఉన్ను పిల్లకర్ణం వీళ్ళిద్దరు మాలకు మాదికలకు ఎట్లా కొట్లాట పెడతారనేది బాగా ఎట్లా క్లియర్ చేసిండ్రో, వాళ్ళ మనసులలో ఏమని అనుకుంటారో ఆ కళ్యాణ్ రావు రాసిందే నిన్న సుప్రీంకోర్టు జడ్జిని మాట్లాడినట్టు చాలా బాగుంది. ఈ వీళ్ళ వీడియో చూస్తే నాకు ఆ స్క్రీన్ గుర్తుగా వచ్చింది ఆ పుస్తకంలో. మక్కి సార్ అబ్బా బాగా అంటే బాగా సేమ్ ఇంటో వాళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారు ఆ రోజుల్లోనే రాసిండు ఆయన. అది నాకు మొన్న మన సుప్రీంకోర్టు జడ్జిలు నవ్వుకుంటా వాళ్ళు తీర్పిచ్చే విధానం నాకు ఆ సీన్ గుర్తుగా వచ్చింది. సార్ ప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ వింటున్నాను సార్. ఇప్పుడు పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి అన్న. కాలే స్టార్ట్ చేద్దామా సార్? పరిచయ కార్యాలు అందరు వచ్చినాక పరిచయ కార్యాలు స్టార్ట్ చేద్దామా సార్? జైన్ అయిన వాళ్ళు జైన్ అవుతా ఉంటారు. మనం అట్లా పరిచయ కార్యక్రమాలు పెట్టుకుంటా ఉంటే డిస్కషన్ కాదు. సార్ నా పేరు రమేష్ రావణ్, నేను నిజామాబాద్ హెడ్ క్వార్టర్. నేను దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ అధ్యక్షుడిని సార్. ఓకే, రమేష్ రావణ్ నా పేరు, నిజామాబాద్. జై భీమ్. జై భీమ్ సార్, జై భీమ్ సార్, జై భీమ్ సార్. ఇంకెవరైనా పరిచయం కాని వాళ్ళు ఉంటే చేసుకోండి బ్రదర్. మన వాళ్ళు చాలా మంది మైక్ అండ్ వీడియో ఆన్ చేయలేకపోయారు సార్, అందుకే స్క్రీన్లోకి రావట్లేదు. వీడియో మైక్ రెండు ఆన్ చేయలేదు సార్. అంటే వాళ్ళకి కొంచెం ఆప్షన్ ఇబ్బంది ఉండొచ్చు, ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లమో ఇంకేదో, లేకపోతే కొంచెం జూమ్ మీటింగ్ గురించి అవగాహన ఏదైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు సార్. మెల్లమెల్లగా వచ్చేస్తారు కదా సార్. సార్ అలాగే నేను తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని సార్. టీజే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని, స్టేట్ కమిటీ మెంబర్ని. నా వృత్తి జర్నలిజం సార్. నారాయణ సార్ జైన్ అవుతుందా సార్? నారాయణ సార్ రాయశం సార్ సార్ చేయకండి, తొందరగా పెట్టండి చర్చ. ఓకే సార్. ఓకే సార్. పరిచయాలే ముఖ్యం కదా, పరిచయాలు కూడా ముఖ్యం కదా. ముఖ్యమే కదా సార్. దగ్గర కూడా ఉండండి, అట్లా లైన్ పేర్లు చెప్పుకోండి సార్, సరిపోతుంది మనకి. అంతంత పేర్లు చెప్తే అయిపోతుంది సార్. ఓకే సార్, వెల్కమ్. మొత్తం సార్ జై భీమ్. హలో సార్. జై భీమ్ సార్. నా పేరు దిలీప్ కుమార్ సార్. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్. ఓకే సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఓకే సార్, జై భీమ్ సార్. విజయ జూమ్ మీటింగ్ లో ఉన్నా. ఇలా నేను జూమ్ మీటింగ్ లో ఉన్నారా? అమ్మ నా ఫోన్ జూమ్ లో ఉంటుంది. అమ్మనేమో ఒక చేస్తా ఉందా? సార్ మై నేమ్ ఈజ్ సొల్లు బాపు వీర్లపల్లి. ఓకే సార్. ఓకే సార్. आपका మీ వీడియో మోడ్ ఆన్ చేయండి సార్. అదే
వీడియో మోడ్ ఆన్ చేయడానికి కింద లెఫ్ట్లో ఉంటుంది, కింద ఎడ్జ్లో లెఫ్ట్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆడియో వీడియో పక్క పక్కనే ఉంటాయి సార్. ఓకే సార్, ఓకే సార్. జై భీమ్ సార్. జై భీమ్ సార్, జై భీమ్ సార్. సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్. జేబీ మరి అందరికి జై భీమ్ సార్, జై భీమ్ సార్. రాజేష్ అన్న ఐఎమ్ స్టార్టింగ్. రైట్ సార్. సార్ మాట్లాడండి మీరే. ఓకే. సార్ నా పేరు డానియల్ అండి. పెద్దపల్లి జిల్లా టీం ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. రామన్న మండల విద్యాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ సార్. లాస్ట్ 3 years నుండి టీంలో ఓకే సార్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలలో పనిచేసుకుంటున్నాము. ఇప్పుడు రాజేష్ అన్న మేము గ్రూప్ ఆఫ్ పీపుల్. సో నిన్నటి రోజున రాజేష్ అన్న గుర్తు చేశాడు, ఈ ఏబిసిడికి సంబంధించి మనకు ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎంప్లాయీస్ మీ ఒక కాంక్లూజన్కి వస్తే దాన్ని బట్టి ఏదైనా ముందు పోవడానికి ఆస్కారం ఉంటుందా అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు 2 hours టైం తీసుకొని పెట్టేసేయండి అంటే పెట్టేశారు. మనం అనుకున్నటువంటి లెవెల్లో మరి జాయిన్ కాలేదు. అయినా కూడా ఉన్నటువంటి వాళ్ళము మనకున్నటువంటి నాలెడ్జ్ని ఏబిసిడి వర్గీకరణ అంశంలో మాల ఎంప్లాయీస్గా లేదా మాల కులస్తులుగా మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే, ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే ఐక్యంగా ఉండి మాల జాతి యొక్క స్థిరీకరణను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అన్న విషయంలో ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి ఆ చిన్న విన్నపము, ఈ సెషన్ అంటే నడిచేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఆడియో ఓపెన్ అయ్యి మిగతా వాళ్ళని మ్యూట్ పెట్టుకుంటే బాగుంటుందండి. దయచేసి ప్లీజ్. కింద ఆడియో వీడియో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆడియో వీడియో 2 ఉంటాయి సార్ మీరు మాట్లాడే వాళ్ళు మాత్రమే. సార్ మీరు పెద్దలు సార్, మీరు సార్ అనకండి, మమ్మల్ని రమేష్ రావు అని చెప్పినట్టు అనండి సార్. ఓకే రావణ్ గారు, రావణ్ ధన్యవాదాలు సార్. జై భీమ్ సార్, జై భీమ్ సార్. తిరగాల. వెరీ గుడ్, వెరీ గుడ్. రావణ్, ఇప్పుడు మనం ఏంటంటే మాట్లాడే వాళ్ళు మాత్రమే ఆడియో ఓపెన్ చేయాలా, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే మనం మాట్లాడే బాగుంటుంది, చాలా క్లియర్ గా ఉంటుంది. అవును సార్. సో అందరికి వెంటనే రాకపోవచ్చు, అవును సార్. దాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటే రానున్న కాలంలో ఈ గ్రూప్ కాలింగ్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా మనం ఎక్కువ ఎడ్యుకేట్ కావడానికి ఆస్కారం. నిజమే సార్. సో దయచేసి ప్లీజ్, నేను ఇప్పుడు ఈ పరిచయంలోకి పోతాను. ఈరోజు సమావేశము ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంలో ఇంతకుముందు చెప్పినట్టుగా 4 రోజులైనా కూడా ఎంప్లాయీస్ నుండి ఉన్నటువంటి ఉత్తేజకరమైనటువంటి సంఘటనలు లేదా ముందు జరిగినటువంటి విషయాలలో మనం స్పందించినట్టుగా ఇక్కడ కనిపించడం లేదు. నాకు బాగా గుర్తుంది, చదువుకునేటప్పుడు ఒక సామెతను, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి బ్రదర్, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. డానియల్ సార్, అక్కడ మీకు ఒకటి మ్యూట్ అవ్వాలని ఉంటుంది సార్, అందరినీ మ్యూట్ చేయండి. ఏమంటారు? అక్కడ మ్యూట్ అవ్వాలని ఉంటుంది సార్, అందరినీ మీరు మ్యూట్ చేయొచ్చు. ఓకే. ఓకే సార్ మాట్లాడండి. సార్ డానియల్ సార్ ఇప్పుడు మాట్లాడొచ్చండి? మాట్లాడండి మాట్లాడండి సార్ ఇప్పుడు. ఓకే అదే, నాకు కూడా ఇది ఎక్కువ ప్రాక్టీస్ లేదు.
రాయేష్ అన్న నేర్పిస్తున్నాడు మెల్లమెల్లగా. సో మిత్రులారా, సార్ మనము జాతికి కనీసము అన్యాయం జరిగినప్పుడైనా మరి అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షకి ఈ స్థాయిలో ఎడ్యుకేట్ అయినందుకు మన జాతి కోసమైనా పనిచేయకపోతే మరి భవిష్యత్తులో మన జాతి మనల్ని క్షమించదనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలా. అది నాకు బాగా గుర్తుంది. చదువుకునేటప్పుడు మా మేడం ఒక ప్రోవర్బ్ని చెప్పింది, రంగు లాతి హై మెహందీ పత్తర్ సే పీస్నే కే బాద్ ఆద్మీ బంతా హై టోకరే ఖానే కే బాద్. చాలా మంచి ప్రోవర్బ్ అనిపించిందండి నాకైతే. మరి మేడం చెప్పినటువంటి విషయాన్ని 35 ఏళ్ల తర్వాత కూడా బాగా గుర్తుపెట్టుకున్నాను. దాన్ని ఎప్పుడు చదవలేదు కూడా. నేను అంటాను, ఈ 4 రోజుల నుండి నిజంగానే మాల జాతికి ఒక పరీక్ష మందకృష్ణ మాదిగా పెట్టాడు. దాంట్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ, ఇద్దరిని రైట్ అండ్ లెఫ్ట్ వాడుకొని మనల్ని ఉత్తేజితులను చేయడానికి, మన యొక్క జ్ఞానాన్ని ముందు తరాల వారికి అందించడానికి మనల్ని బోట్రాయి లాగా వాడుకోవడానికి ఇది పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని పనికొచ్చేటట్టుగా చేశారు. మా ఇంట్లో కరెంటు పోయిందండి. సార్ పర్వాలేదు సార్, మీ వాయిస్ వస్తుంది సార్. సార్ పవర్ పోయిన వీడియో వస్తుంది, మాట్లాడండి, వాయిస్ వస్తుంది. సార్ డేనియల్ సార్, రాయేషం మాట్లాడండి సార్, జ్ఞానేష్ సార్ మాట్లాడండి. రాయేషం చెప్పండి. వాయిస్ ఏదో తక్కువ అయిపోయినట్టుంది ఎందుకో. తక్కువేం కాదు సార్, బాగానే వినిపిస్తుంది సార్. సరే ఓకే, నేను స్పీకర్ ఆఫ్ చేసుకుంటానా. సార్ డానియల్ సార్ మాట్లాడండి సార్. డానియల్ సార్ మాట్లాడండి. అంటే అందరినీ ముట్టేయడం మన వాయిస్. మీరు మాట్లాడండి సార్, వినబడుతుంది మాకు అందరికి. సార్ కరెంట్ పోయింది అన్నారు కదా, అక్కడ నెట్ ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుంది పవర్ పోవడం మూలంగా. మరి వైఫై కానీ ఇంటర్నెట్ కానీ. హలో సార్, నేను రమేష్ రావణ్ మాట్లాడుతున్నా. మా వాయిస్ వస్తుందా సార్? సార్ మా వాయిస్ వస్తుందా? మా వాయిస్ వస్తుందా సార్? ఓకే సార్, మీ వాయిస్ వస్తుంది ఆల్రెడీగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లో అయిపోయింది. మాకు స్పష్టంగా వినబడుతుంది సార్. తమరి వాయిస్ మాకు స్పష్టంగా వినబడుతుంది, బాగానే వస్తుంది వాయిస్. అందరికి జైపీ సార్, మీ మాట వినబడుతుంది, మీరు మాట్లాడండి. నేను అడగలేదు సార్, మీరు మాట్లాడుతుంది, వాయిస్ వస్తుంది. ఓకే, మీ వాయిస్ వస్తుంది సార్. డానియల్ సార్ మాట్లాడండి. అన్న రాజేశ్వర అన్న. జైపీ సార్, జైపీ అన్న, జైపీ.
నిన్న ఇవాళ మీటింగ్ జరిగింది, మాకు అదే నడుస్తున్నది, ప్రాసెస్ లో ఉన్నాం, అదే ప్రాసెస్ లో. కానీ మీ ఆదేశాలు ఎట్లుంటే దాని ప్రకారం అర్థమని తీసుకున్నాం. జైపీ మన జైపీ అందరికి జైపీలు అన్న ప్రశాంత్ అన్న అల్లవారు అన్న, జైపీ ప్రశాంత్ అన్న. రాయసమన్నా సార్ సార్కి ఫోన్ చేయనట్టు ఒకసారి. చేసిన ఓకే మాట్లాడమని చెప్పండి, లేకపోతే ఎవరైనా వేరేది ఇంకొకసారి ఎవరికి ఇవ్వండి. సార్కు చేసిన ఫోన్ చేసిన మాట్లాడమని చెప్పిన. ఓకే అదే వాయిస్ వినబడుతుంది మాట్లాడండి అని చెప్పండి. సార్ కృష్ణమూర్తి సార్ ఉన్నారా లైన్లో? సార్ అవైలబుల్. సార్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. కృష్ణమూర్తి అన్న, వాయిస్ వస్తలేదు మరి. కృష్ణమూర్తి అన్న. అడేలు అంటే మనకు దాని గురించి కొంత ఐడియా లేదు. అంటే జేబీఎం అడేలు అన్న అన్న. కొంచెం వాళ్ళ ఎక్స్పర్ట్స్ మాట్లాడమని. అంటే ఎందుకంటే మనకు చరిత్ర అంటే కొంచెం మనకు తెలియదు సార్. రాజేశం సార్ సార్ చెప్పండి. అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో కొంతమంది తెలుసు, అంటే మనకు అంత పెద్ద దాని మీద ఐడియా లేదు. వర్గీకరణ ఎంత జరిగింది, ఏ విధంగా చేసింది. ఇంతకుముందు 2004లో వర్గీకరణ అయింది చంద్రబాబు నాయుడు, మళ్ళీ అది సుప్రీంకోర్టు కొట్టేసింది, మళ్ళీ ఇచ్చింది. మరి ఏ బేస్ మీద ఇచ్చింది అనేది అంతవరకు తెలుసు నాకే. హలో రాజేశం సార్ వినపడుతుందా? ఓకే సార్ ఓకే. అదే ఎవరైనా అడ్వకేట్లు కానీ వాళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ సార్ వస్తామని చెప్తే సార్ మనం ఇచ్చేసినాం. ఇక సార్గా వేరే పని నుండి ఇక వెళ్ళిపోయినట్టు, అక్కడ రాదు, ఇక సిగ్నల్ రాదు అక్కడ. సార్ రమేష్ సార్ మీరు మాట్లాడతారా? సార్ మీరు కొంచెం పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడదామండి. వచ్చింది దాని గురించి. సార్ చరిత్రను మర్చిపోయింది సార్. ఫస్ట్ మనం అంటే భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే దీన్ని ఎలా ఎదుర్కొందామని, విలేజ్ ఎట్లా కావాలి, మనం పోరాటాలు ఎలా కరెక్టే నేర్చుకోవాలి. అంటే పోరాటాలు చేసిన వాళ్ళు బాగా అంటే నేను చేయలేదు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఉన్నాం కదా, మనం వాటి నాకు ఐడియా లేదు. అంటే సార్ సార్ నేను చిన్నవాడిని చెప్పండి సార్, నేను చిన్నవాడిని ఒక చిన్న విజ్ఞప్తి, నాకు తెలిసిన కాడికి నేను ఒక మాట చెప్తాను సార్. యాక్చువల్గా బీసీ వాళ్ళకి క్రిమినల్ ఎయిర్ అనేది ఉంటుంది. ఆ క్రిమినల్ ఎయిర్ వాళ్ళు ఏమవుతుందంటే సార్, మనకి ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ పిల్లలకి రిజర్వేషన్ రాకుండా పోతుంది. సో దీనివల్ల మనకి భవిష్యత్ తరం మనల్ని క్షమించదు సార్. సో అందుకని మన పిల్లల భవిష్యత్తు కోసం అన్నా, మన క్రిమినల్ ఎయిర్ కోసం అన్నా అట్లీస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలంటే సార్, వర్గీకరణ ఏ విధంగా చేస్తారు. సో ఫస్ట్ మనము ఈ యొక్క జనాభా లెక్కలు తీయమని చెప్పాలి. సో ఎంత మాలాల జనాభా ఎంత ఉంది, మాదిగల జనాభా ఎంత ఉంది, రోజు మళ్ళీ క్రిమినల్ ఎలా వర్తింపు చేస్తారు, ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ గురించి ఎవరైనా ఎక్స్పర్ట్ మాట్లాడితే బాగుంటుంది సార్. ఇప్పుడు మొన్న మన ఇది చాలా సార్లు గోరెడ్డి ఇంకా మనకు మంచిగా విశదీకరించింది దాని గురించి, మన గురించి. అవును సార్, చాలా మంచి ఏది సెక్షన్ వైజ్ గా విశదీకరించింది. అవును సార్. అవును, మనము అసలు ఏం చేద్దాము, ఎట్లా ముందుకు పోదాము, ఓన్లీ మన స్టేట్ నుంచి ఒక్కదాని నుంచే పోదామా, ఏపీ తెలంగాణ కలుపుకుందామా, కలుపుకోవాల్సిందే సార్. ఆ లెక్క ఉంది సార్ మనకి, మన లెక్కల ప్రకారంగా ఇప్పుడు సార్ నాట్ ఓన్లీ ఆంధ్రకు పోతేనేమో మనం ఎక్కువ ఉన్నాము అక్కడ. ఇప్పుడు దీన్ని ఎలా బేస్ చేసుకొని మనం ఎలా ముందుకు పోదాం, ఇది డిస్కస్ చేద్దామంటే మనకి ఏమైనా ఎల్ఎల్బి చేసిన వాళ్ళు మన దాంట్లో కలిస్తే ఏం అవసరం లేదు సార్. సార్ ఎల్ఎల్బీలు ఏం అవసరం లేదు సార్. మనకి మనం మన Recording in progress. ఓకే సార్ టైం అయిపోయిందా ఏంటి సార్? లేదు సార్, అంటే 40 నిమిషాలు అయిందంటే ఆల్రెడీగా 36 minutes అయింది సార్. 36 minutes అయింది మనం వచ్చి లైన్లోకి. 7కి వచ్చాం కదా, 38 నిమిషాలు అవుతుంది. అదే ఇక వాళ్ళు టైం వాళ్ళ సెట్టింగ్ వాళ్ళు
జైబీన్ సార్. మన ఫోటో డిస్ప్లే కావట్లేదు. ఏమేం మన సార్ పెద్ద సార్ వచ్చిండు. రీకనెక్ట్ అయింది సార్. అంటే 40 నిమిషాలు మనకు టైం ఇచ్చింది. ఇంతకుముందు 1 అవర్ ఇచ్చేది. సార్ గోపినాథ్ సార్, జైబీన్ సార్, గోపినాథ్ సార్. జైబీన్ ఎక్కడ ఇది సార్? గోదావరిఖని సార్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని. సార్ నేను నిజామాబాద్ సార్. నిజామాబాద్. నా పేరు రమేష్ రావణ్. నేను దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ అధ్యక్షుడిని సార్. నిజామాబాద్ రమేష్ రావణ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. జై భీమ్ సార్. ఏది టైం మళ్ళీ బ్రేక్ అవుతా? ఇది 5 minutes అయితే అవ్వచ్చేమో. మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. మళ్ళీ కంటిన్యూ చేస్తే కంటిన్యూ వస్తుంది సార్. మనకు వాక్ తీసుకున్నాం సార్ 7 నుండి 9 వరకు. మరి కంటిన్యూస్ ఇవ్వాలి కదా మనకి? అవి ఇవ్వలేదు సార్. ఇంతకుముందు ఇచ్చేది కానీ ఇంకో 1 అవర్ ఇస్తుంది సార్. 45 minutes ఇస్తుంది. లేదు, మేము చేసే మీటింగ్స్లలో 2 hours 2.5 hours ఉంటున్నాయి జూమ్ మీటింగ్లలో. అంటే మధ్యలో కట్ అవుతుంది సార్. ఎందుకో ఏం బాగున్నావా సార్? జైబీన్ సార్, బాగున్నాం సార్. జైబీన్ ఏంటి కొంచెం ఫేస్ కొంచెం బ్రైట్ గా ఉంది కదా, డల్గా లేకుండా? లైట్ కొన్నా సార్. లైట్ కొన్నావా? లైట్ కింద. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ? హైదరాబాద్, కరీంనగర్? సంగారెడ్డి సార్, నాట్ కరీంనగర్. సంగారెడ్డి. ఓకే, రైట్. చెప్పండి, స్టార్ట్ చేయండి. మన నవ్య లేడా? సార్ ఇప్పుడు గోపినాథ్ సార్ వచ్చింది సార్. మీరు జైబీన్ చెప్పి సార్ ఇక కంటిన్యూ చేయమండి. సార్ లేదు కదా, మీరు చెప్పండి. సార్ కార్తీక్ సార్ ఇట్లా ఇదైండు చెప్తే సార్ కంటిన్యూ చేస్తే అయిపోతుంది. నవ్య ఉన్నాడు అక్కడ? సార్ అనుకోకుండా వేరే పని పడ్డారు సార్. రాలేదా? రాలేదు సార్. జైన్ కాలేదు సార్. చెప్పిండు అనుకోకుండా ప్రోగ్రామ్ ఉందని. అదేం లేదు సార్. ఈ ప్రోగ్రామ్ మీరే కంటిన్యూ చేయండి సార్. నేను కంటిన్యూ చేయాలా? మీరే చేయండి సార్. ఇక లేదు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత మాట్లాడతాను. దానిల్ సార్ తెలుసు కదా, రాయసం చెప్పాను. ఇప్పుడు డాక్టర్ గోపినాథ్ గారు చెప్పినట్టుగా మనం మాట్లాడిన తర్వాత సార్ చివరికి కంక్లూడ్ చేసేటప్పుడు అన్ని చెప్తాడు అనమాట, ఏం చేయాలా పోరాటం అనేటువంటిది. నాకు తెలిసినప్పుడు మన బీఎస్పీ తరఫున సార్ ఫస్ట్ టైం కాంటాక్ట్ మన మేడారం నుంచి చేసిన సారే కదా, బీఎస్పీ నుంచి. ఎంపీగా పోటీ చేసింది సారే. మొట్టమొదటిసారి చేసి సార్ ఎంపీగా చేసిండా? ఎమ్మెల్యేగా చేశారు 94లో. ఎమ్మెల్యేగా చేసిండా? నేను అప్పుడు ఉన్నాను సార్. నేను అప్పుడు మీతోటే ఉన్నా. దాంట్లో తిరిగిన ఎవరెవరు ఆ రోజు ఒక మీటింగ్ పోయింది. ఒక చాలా మీటింగ్లు అయితే నేను కుదరకనే ఉన్నాను. అవును. అప్పుడు కాంచరామ్ సార్ వచ్చినప్పుడు కూడా మేము సార్ తోటి ఉన్నాం. సార్ పోయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత టికెట్ పేకి ఇచ్చి ఇక్కడ ఓకే. డానియల్ సార్ మీరు మాట్లాడండి. డానియల్ సార్ మాట్లాడండి. మొత్తం 40 minutes వేస్ట్ అయిపోయింది కదా రాయ్. మొత్తం 6,60 తెచ్చి అది 6,60 వచ్చింది. రాయసంపై మీరు టోటల్ పూర్తి చేసేది ఉంటుందట కదా, చూడండి. సెట్టింగ్స్ ఎక్కడో మాట్లాడేమో ఇప్పుడు పూర్తి ఓకే. అవి అక్కడ మీరే
లేరు. దీనిని రాష్ట్రపతి కూడా నిర్ణయించలేరు. ఏం చేసిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ మన దేశానికి అత్యున్నత న్యాయస్థానమైన తిరిగి ఈ విధంగా దీనిని ఇవ్వడం దళితులు ఎస్సీ సార్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. నీది ఆన్లో ఉన్నది. విషయం ఏంటంటే మేము కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఒకటి రాస్తున్నాం. అయితే దాని విషయంలో మీకు కొంత అన్మ్యూట్ అయిపోయా చిన్న జైబీలు కానీ అని సార్ కానీ సార్ మీరు స్టార్ట్ చేయండి. అనిల్ సార్ మాట్లాడుతున్నా. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు రేపు మెమోరాండం తలుచుకున్నాం. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి రాస్తున్నాం. అయితే అది అన్మ్యూట్ అయ్యి అనుకోకుండా వచ్చింది. కంటిన్యూ చేయండి సార్. జై భీమ్ అండి అందరికి. జై భీమ్ సార్, జై భీమ్ సార్. పెద్దపల్లి నుండి డాక్టర్ జాయిన్ అయ్యారు కాబట్టి పెద్దవారు చివరికి మనం మాట్లాడిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. అవును సార్, అది చేసుకుంటే కొంచెం ఈజీగా క్లియర్గా ఉంటుంది. ఆల్రెడీ 5 minutes అయిపోయింది, ఇంకా 40 minutes ఉంది. ఆ లోపుగా మనము ఉన్నటువంటి 30 మందిని షేర్ చేసుకుందాం. డాక్టర్కి ఒక 15-20 నిమిషాలు ఇస్తే సార్ మనకి గైడ్ చేస్తారు. సో మిత్రులారా, ఈ 4 రోజుల నుండి ఆ దేశం అంతా కూడా మన దగ్గర లేదు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో, తర్వాత కర్ణాటకలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాలలో చాలా చర్చలు జరుగుతున్నట్టుగా మనకు మీడియా ద్వారా కూడా తెలుస్తున్నది. మన బహుజన బిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ఒక మెట్టు పైకెక్కి పార్లమెంటులో, పార్లమెంటు బయట కూడా ఏబిసిడి వర్గీకరణ మీద ప్రభుత్వాన్ని నిలదీసినటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఏబిసిడి వర్గీకరణను ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక 35-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూస్ని అప్పుడు యూత్గా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. లేదా 25-30 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ అంత తొందరగా అర్థం కాదు. ముఖ్యంగా ఈ ఏబిసిడి వర్గీకరణను మనం బాగా లోతులోకి వెళ్ళి చాలా విపులంగా చర్చించుకోవాలని అనుకుంటే మనకి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏబిసిడి వర్గీకరణకు బీజం పలికిండో దానికంటే ముందు జరిగినటువంటి సంఘటనలు రెండు కూడా, ఒకవైపు కారంచేడు, ఇంకొక వైపు చుండూరు. ఒక దగ్గర మాలలో ఊచకోత అయితే ఇంకొక దగ్గర మాదిగల ఊచకోత. ఒక సంఘటన జరిగినప్పుడు 1,00,000 పైచిలుకు మెంబర్లతోటి మనము ఒక మహా ప్రదర్శన చేయడం, ఇంకొక సంఘటన జరిగినప్పుడు ఇంకా 2 లక్షల వరకు మందిని పోగు చేసి మనము మహా ప్రదర్శన చేయడం చేత మనకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటిది జరిగింది. మనం అవన్నీ చూసాం. చాలా పెద్దవాళ్ళకి మాత్రమే ఈ విషయాలు బాగా గుర్తుండి ఉంటాయి. అంటే ఒక దశలో మనము పార్లమెంటును కుదిపేసేటువంటిది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీని కుదిపేసేటువంటి పరిస్థితులలో మాదిగ జాతి ఉండింది. దాన్ని చిన్న భిన్నం చేయడం, అప్పుడున్నటువంటి బొజ్జ తారకం గారు కావచ్చు, పద్మారావు గారు కావచ్చు, మంచి మంచి మేధావులు మనకు అండదండలు ఉన్నాయి. అప్పుడు ఐకమత్యత కూడా మనం యూనిటీగా కూడా బాగా ఉన్నాం. ఆ దశలో నుండి ముందుకొచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వము పడిపోయి టీడీపీ రావడం, ఆ టీడీపీ రావడము ఒకవైపు అక్కడ జరిగినటువంటి 2 సంఘటనలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈ కాపు వర్గం ఏదైతే ఉందో, కమాస్ ఎవరైతే ఉన్నారో, రానున్నటువంటి కాలంలో ఈ మొత్తం 59 కులాలతో మనకు రాజకీయమైనటువంటి అస్థిరత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి గ్రహించినటువంటి ఆ వర్గాలు, ఇంక్లూడింగ్ వెంకయ్య నాయుడు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా కూడబరుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణాల యొక్క సహాయ సహకారాలతోటి టోటల్గా మన జాతిని చిన్నాభిన్నం చేయడానికి మన దగ్గర ఉండేటువంటి కొద్దిమంది లోపాయికారి వ్యక్తులను పట్టుకొని, అప్పుడు వీరయ్య కావచ్చు, దాని తర్వాత మందకృష్ణ మాదిగ కావచ్చు, వీళ్ళిద్దరిని పట్టుకొని మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించి
వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ అనేటువంటిది ఒకటి చేసి వాళ్ళే బాగా పైకి పోతున్నారు అనేటువంటిది బాగా నూరిపోసి మన ఐక్యతను దెబ్బతీసినటువంటి ఆ సందర్భం నుండి ఇక్కడి వరకు మనం ఆలోచిస్తే తప్ప మనం ఇప్పుడు ఏం పోరాటం చేయాలనేటువంటిది అర్థం కాదు. అట్లాగే అప్పుడు కూడా ఇప్పట్లాగానే రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లేకుండా ఇక్కడ ఆర్డినెన్స్ తీసి దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించకుండా, రాష్ట్రపతి తోటి పార్లమెంట్లో సమర్పించకుండా ఆర్డినెన్స్ తీసి మళ్ళీ అక్కడి నుండి షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ నుండి అప్రూవల్ తీసుకోకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాదాపు 6 సంవత్సరాలు ఎనలేని లబ్ధి పొందినటువంటి జాతి మాదిగ జాతి. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటిది ఒకవైపు పెద్దన్నలాగా చంద్రబాబు నాయుడు అయితే చిన్నన్నలాగా ఇవెందో వైఎస్ఆర్ కూడా ఆ రోజు ఆ తీర్మానానికి సపోర్ట్గా సంతకం పెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. అట్లా చూసినప్పుడు మన జాతిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూడటం లేదు. అదే దండోరకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఆ వర్గం వాళ్ళకి ఎప్పటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే డాక్టర్ గోపీనాథ్ గారు మాట్లాడే కంటే ముందు ఇప్పుడు ఏదైతే మొన్న జరిగినటువంటి ఒక సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టామో దాన్ని ఆ రోజు మాకు ఒక సలహా కూడా ఇచ్చారు. మీరు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొందరగా పెట్టండి, యూత్ని మనం 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి యూత్ని మనం తయారు చేయకపోతే మాల జాతి అంతరించిపోతుందని చెప్పి ఆ రోజే సార్ ఒక గైడెన్స్ కూడా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం యూత్ను బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి రాజకీయ శిక్షణ తరగతులు పెడుతూనే మనము భవిష్యత్తులో మంచి పోరాటాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా ఉద్యోగ వర్గం మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు 30 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఇక్కడ కరీంనగర్లో పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మాల జాతి నుండి ఎక్కువ స్పందన లేదు. మరి ఈ రకంగా ఉన్నట్టయితే కొద్ది మందితోటి మనం మహా ప్రదర్శన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది కూడా మనం చూసుకోవాలా. దానికి అల్పెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి కార్యకర్తలను తీసుకొని రాయశము కనకరాజు గారు, ఇప్పుడు నేను, ఇంకా కొద్దిమంది సభ్యులు ఉన్నారు, రఘు అని, తర్వాత శ్యామ్ అని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని పెద్దపల్లి జిల్లాలో ఎక్కువ మొబిలైజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ నుండి కార్యకర్తల్ని కరీంనగర్లో కూడా షిఫ్ట్ చేసి, కరీంనగర్లో మాలా మహానాడు వాళ్ళు కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది 2-3 డేస్ నుండి. రానున్న కాలంలో విద్యార్థులను, యువజనులను, ముఖ్యంగా ఎంప్లాయీస్ ని మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి ఎంప్లాయీస్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ మేము కూడా ఎంప్లాయీస్మే కాబట్టి మేము చెప్తే ఎంప్లాయీస్ వినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లోపల కూడా ఈ చర్చ పెట్టి వీళ్ళందరితోటి ఏ జిల్లా ఆ జిల్లాకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లాదే ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున 1.5-2 లక్షల మందితోటి హైదరాబాద్లో త్వరలోనే ఒక మహాప్రదర్శనకు అనుమతి తీసుకొని చేస్తే తప్ప ఈ పోరాటము ఇంతటితో ఆగదు అనేటువంటిది మనం చూడాలా. లేకపోతే ఇప్పుడు మనం పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఉండేటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాడు ఏంటంటే మనం అంటూ ఉంటాం తువాల్లో చెప్పు పెట్టి కొట్టారని. నేను అనుకుంటాను పెద్ద మహాబొంతలు అంటే అసలు తువాల చెప్పు అనేటువంటిది కనిపించకుండా పెద్ద రగ్గులో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ఆ జాతికి అది ఇచ్చినట్టుగానే నేను భావిస్తున్నాను. అదంతా నిలకడగా ఉండేటువంటి పరిస్థితి లేదు. మనం రివ్యూ పిటిషన్ వేసినా పోతుంది, మనం ఏమైనా కారణాలతోటి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినా పోతుంది. కాకపోతే ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా, 7 బెంచ్ సభ్యులు ఉంటే ఒక త్రివేది గారు మాత్రమే, మేడం మాత్రమే సైన్ పెట్టలేదు, మిగతా 6 పెట్టారు. వాళ్ళకి ఉండేటువంటి నేపథ్యం కూడా ఈ జీవో ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణమైందని కూడా మనం, ఎందుకంటే గతంలో ఏదైతే మనం అనువాదం అనుకుంటున్నామో లేదా ఈ రాజకీయ పరమైనటువంటి బెనిఫిట్ తో సుప్రీంకోర్టుకు పోయారో వాళ్ళ చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే వెంటనే మనల్ని ఈ రంగంలోకి అంటే చీల్చి చెండాడు అనేటువంటి రంగంలోకి దింపినట్టుగా మనం భావించవచ్చు. మీరు గమనిస్తే ఇంకా కొంచెం ముందుకు పోయి 7-8 నెలల క్రితం పోతే యోగి ఉత్తరప్రదేశ్ లో ఓపెన్ గా అంటాడు, ఈ బీసీలు ఎస్సీలు ఇట్లా ఉద్యోగాలు పొంది పైకి పోతుంటే పనిచేసేవాడు ఎవడు అని.
అట్లా ఆ కోణంలో కూడా దీన్ని తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ కింది స్థాయిలోనే ఉంటే మళ్ళీ మన దగ్గరనే పడి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా మనము టోటల్ ఎస్సీ గ్రూపులలో 59 కులాలకు మేధావి వర్గంగా పెద్దన్నలుగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి మనము మిగతా 59 కులాలకు ఈ విషయాన్ని చెప్పకపోతే మనదే తప్పవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మోడీ కూడా నడి పార్లమెంటులో ఈ రిజర్వేషన్లకి నేను పూర్తిగా వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. దీన్ని బీసీలు కానీ లేదా ఎస్సీలలో ఉండేటువంటి మన వర్గం వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకించకుండా అదే పార్టీలను పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళను కూడా ఎక్కడికి వస్తే అక్కడ మన గ్రూపులతోటి ఇంత ఓపెన్ గా ప్రధానమంత్రి అంటున్నాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, అసలు ఒక దళిత బిడ్డ కానీ ఎక్కడిదక్కడ నిలదీస్తే తప్ప వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడేటువంటి అవకాశం ఉండదనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడే 2 రాష్ట్రాల నుండి రామ్ విలాస్ పాస్వాన్ వర్గం ఒకటి, తర్వాత అతవాలే ఒకటి, ఇద్దరు కూడా ఈరోజు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తున్నది. దీన్ని కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరికీ సెగదలిగేటట్టుగా దేశవ్యాప్తంగా మొత్తం 21 స్పందించారు. దాన్ని కూడా బంధు పిలుపును రాజ్యాంగాన్ని రక్షించాలా 341 క్లాస్ 1, 2 and 3 లేదా 16 ఆర్టికల్లో ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు ABCD వర్గీకరించేటువంటిది లేదా వర్గీకరించి చట్టాలను రాష్ట్రాలే తయారు చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చేటువంటిది లేదనేటువంటిది రాజ్యాంగం ఒకవైపు చెప్తుంటే మీరు ఎట్లా ఇచ్చారనేటువంటిది కూడా మనం వాళ్ళని నిలదీస్తే తప్ప ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. మనము మాత్రం ఒకటే ఫేర్గానే పోవచ్చు. మన సోదరులను ఎంబడేసుకొని పోతేనే 59 కులాల వాళ్ళు మన ఎంబడి ఉంటేనే, తర్వాత బీసీలు కూడా మనం ఎంబడి ఉంటేనే రానున్న కాలంలో రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది. అంతే తప్ప ఓన్లీ మాలలమే రాజకీయం చేయాలనుకుంటే మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు. మనవాదుల్లాగా మనం కూడా ఆ షాడో వర్క్ చేసుకుంటూ ముందుకు పోతే తప్ప మనం రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అట్లాంటి శిక్షణ తరగతులు కానీ అటువంటి మెసేజ్ ఇచ్చే నాయకులు కానీ ముందుబడి ఉన్నట్టయితే మరి ఎంప్లాయీస్గా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మేము ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. మేము ఫుల్ టైం వర్కర్గా కూడా చేస్తాము. డాక్టర్ గోపినాథ్ గారు కూడా చెప్పాను, ఫుల్ టైం వర్కర్గా నేను ఉంటాను సార్, మీరు ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయండి అని అన్నాను. నేను ఎప్పుడైతే అప్పుడు రెడీ ఉన్నాను. హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మురళి గారితో కూడా చెప్పాము. కానీ మరి అక్కడ ఉండేటువంటి పని విధానం కావచ్చు, సారేమో ఒక ప్లానెడ్గా పెట్టుకొని అది చాలా మంచి సమావేశం అనిపించింది. అట్లాంటి మీటింగ్స్ ని మనం చేసుకున్నట్టయితే తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, ఆ సమావేశంకి వచ్చినటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, మాల ఉద్యమానికి చేదోడు వాదాడుగా నిలుస్తారని చెప్పేసి టీం పెద్దపల్లి పక్షాన నేను భావిస్తా ఉన్నాను. ఈ క్రమంలో మీకుండేటువంటి అభిప్రాయాలను పూర్తిగా విడమర్చి చెప్పండి. మనము ఎక్కువ సమయం లేదు, మళ్ళొక జూమ్ మీటింగ్ లేకపోతే డాక్టర్ సాబ్ కనుక టైం ఇస్తే లేదా అడ్వకేట్ గారు కనుక టైం ఇస్తే మనం హైదరాబాద్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఫిజికల్గా 33 జిల్లాల నుండి జిల్లాకు ఒక 20-30 మంది చొప్పున వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని ఫిజికల్గా డిస్కషన్ చేసుకొని ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటే తప్ప మరి ప్రభుత్వం వెనుకపోయేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ మనము రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో ముఖ్యంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నదనేటువంటిది నేను ముఖ్యంగా భావిస్తా ఉన్నాను. అసలు ఏం లేదు అదేదో దున్నపోత అంటే ఈ నిందర అన్నట్టుగా అసలు అక్కడి నుండి కాపీ రాలేదు, దాన్ని చదివినటువంటి వాడు లేడు. కానీ ఆ కాపీలో చాలా సుస్పష్టంగా న్యూస్లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, సుస్పష్టంగా మొత్తము స్టడీ చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికగా తర్వాత ఫైనాన్షియల్ ప్రాతిపదికగా వీటన్నిటిని చేయాలా, ఎక్కడ తప్పు జరిగినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ మేము వెంటనే చేస్తాం, మేము ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి చాలా దూకుడుగా మాలల ఓటు బ్యాంక్ తోటి, మాలల యొక్క తెలివితేటలతోటి, మాలల యొక్క ఫిజికల్ అండదండతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలు చేపట్టింది. ఆ దూకుడుకు అడ్డగట్ట మనం వేయకపోయినట్టయితే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ కు పుట్టగట్టులు లేవు, మాలలు లేకపోతే అనేటువంటిది నిరూపించాలనేటువంటిది కూడా నేను అభిప్రాయపడతా ఉన్నాను. మాలలు ఒక వైపు టీడీపీ వైపు పోకుండా అట్లాగే బీజేపీ వైపు పోకుండా స్థిర
స్థిరత్వంగా ఉండడానికి కూడా మనం రాజకీయ శిక్షణ తరగతుల్లో ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంప్లాయీస్ గా మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను అభిప్రాయపడుతూ, మరి డాక్ షాప్ లో ఒక మంచి ప్లాన్ తయారు చేయండి. మేము కూడా ఎంప్లాయీస్ గా ఫైనాన్షియల్ గా కూడా నేను ముఖ్యంగా మేము మాట్లాడుకుంటాం. మీ దగ్గరికి వెళ్ళి సమావేశం నుండి వచ్చిన తర్వాత మీరొక్కరు అంత పెద్ద మొత్తం పెట్టే కంటే పెద్దపల్లి జిల్లా నుండి మాత్రం ఎంప్లాయీస్ కి సిద్ధంగా ఉంటాం. మీరు ఏ గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ ఫాలో అవుతామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీకుండేటువంటి అభిప్రాయాలు మీకు తోచిన మేరకు చెప్పినట్టయితే వాట్సాప్ కాంక్లూడ్ చేసుకుంటారు. నేను కూడా కొన్ని సినాప్సిస్ అంటే పాయింట్స్ రాసుకొని దాని తర్వాత జరగబోయేటువంటి దాన్ని జూమ్ మీటింగ్ పెట్టుకోవడమా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం యొక్క స్టేజెస్ తయారు చేయడం అనేటువంటి చేద్దాం అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్ సార్, జై భీమ్, జై భీమ్. సార్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడండి సార్. నిజామాబాద్ నుండి సార్, పెద్దవాళ్ళు, పెద్దలు, నా మాల కుటుంబ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక జై భీములు. సార్, ఈరోజు మాలలము అణచివేతకు గురయ్యాము. ఒక గ్రామం నుండి ఒక కుటుంబాన్ని వెలివేస్తే కనుక ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఒక గ్రామం నుండి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని వెలివేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలాగా ఉంటుందో ఈరోజు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన మాలల పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా మనల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నది మాలల్ని తప్ప ఏనాడు మాలల పక్షాన నిలిచిన పార్టీ లేదు, మాలల కోసం మాట్లాడిన ఏ పార్టీ లేదు. కనీసం మన మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మన కోసం మాట్లాడలేని దుస్థితి ఈరోజు దాపురించింది. మరి బాబాసాహెబ్ అనే మన నాయకుడు లేకపోతే, ఆయన రిజర్వేషన్లు మనకు కల్పించి ఉండకపోతే కనుక ఈరోజు ఆ ఎవరైతే మాదిగలు ఇంత చంకలు గుద్దుకుంటున్నారో వాళ్ళు ఈరోజు జగ్జీవన్ రావు అనే పేరు చెప్పుకుంటున్నారో, ఆ జగ్జీవన్ రావు కూడా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తించబడ్డాడు అని అంటే కేవలం బాబాసాహెబ్ కల్పించిన రిజర్వేషన్ల లబ్ధి ద్వారానే అనేది వాళ్ళు గుర్తించడం లేదు. ఇవన్నీ తెలిసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ఈ మందకృష్ణ మాదిగ ఈ మనువాద అగ్రవర్ణాల నాయకులైన అమిత్ షా, మోడీల బూట్లు నాకి వాళ్ళని కౌగిలించుకొని మేము మా ఓటు బ్యాంకు మాదిగలేదు, మీ బీజేపీ వైపు అని చెప్పేసి వాళ్ళతో ఆయన కుమ్మక్క అయ్యాడు. ఒకప్పుడు కోర్టులు చెప్పేది నాయకులు, సమాజము, అన్ని వర్గాలు, బ్యూరోక్రాట్స్ అందరు వినేవాళ్ళు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఇది చెప్పిందే న్యాయమూర్తులు వినే దుస్థితికి ఈరోజు మన విలువలు దిగజారాయి. ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించి రిజర్వేషన్ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించిన బాబాసాహెబ్ వారసులమైన మనకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ అధ్యక్షుడిగా నిజామాబాద్ నుండి రమేష్ రావణ్ణైన నేను తెలియజేస్తున్నాను సార్. మరియు ఇంకో విషయం ఏంటంటే సార్, ఇది ఏ విధంగా ఉందనంటే సార్, ఇది 3 ఆర్టికల్ 341ని తుంగలో దొక్కేశారు సార్. ఆర్టికల్ 341 బేస్ చేసుకొని 2 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. రాజ్యాంగంలో ఇలాంటి ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ పేర్కొనబడలేదు. ఈ కులాల మధ్యన అన్టచబిలిటీ అంటరాని కులాల మధ్యన ఈ ఇటువంటి ఏబిసిడి ఉపవర్గీకరణ జరగడానికి వీల్లేదని చెప్పేసి చంద్రబాబు అనే ఒక దుర్మార్గుడు చేసి, ఆ దుర్మార్గుడు మందకృష్ణ అనే దుర్మార్గుడిని పెంచి పోషించి డబ్బులు ఇచ్చి మాల మాదిగల ఐక్యతను విభజించి పాలించు అనే సూక్తితో వాళ్ళు చాణక్య నీతిని పాటిస్తూ టీడీపీ పార్టీకి చెందిన చంద్రబాబు, బీజేపీ నాయకులు అందరూ కూడా మందకృష్ణను ఒక పావుగా వాడుకొని మాదిగల్ని విభజించడం జరిగింది. దీని ద్వారా మాలలు మాత్రమే కాదు మాదిగలు కూడా నష్టపోతారు రానున్న కాలంలో. ఒకవేళ మనం ఇప్పుడు ఉద్యమాలు చేయకపోతే కనుక మన తర్వాత తరాలు, ఇప్పుడు మేము నిరుద్యోగులుగా మిగిలిపోయాము,
మా తర్వాత మా బిడ్డలు నిరుద్యోగులు మిగిలిపోతారు, ఆ వాళ్ళ బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు సార్. అందుకే నేను అనేది ఏంటంటే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు జాతి మీద, జాతికి జాతి అంతా ఏకమై, మన మాలలంతా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం మోసపోయాం సార్. మాదిగలందరూ బీజేపీ వైపు వెళ్ళగానే ఆటోమేటిక్గా మాలలంతా కాంగ్రెస్ వైపు వచ్చేసాం మనం. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పనిచేశాను. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికి వెళ్ళాను ఒక దళిత నాయకుడిగా. ఎందుకు అని అంటే మాదిగలను వాళ్ళు హక్కున చేర్చుకున్నారు బీజేపీ వాళ్ళు. మరి నా మాల జాతికి అన్యాయం జరుగుతుంది కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారేమో, ఇది ఇందిరమ్మ టైం కాంగ్రెస్ అనుకున్నాను. కానీ మొన్న అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు మన అనుకునే ఇతర పార్టీలు కానీ ఇంకెవరు కానీ మన వైపున లేరు సార్. మనం అన్యాయానికి గురయ్యాము, మనము వెలివేయబడ్డాం సార్ రాజకీయ పార్టీల నుంచి. మన మాలల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని గమనించి ప్రతి రాజకీయ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఏకతాటిపైకి వచ్చి మనం ఫిజికల్గా కూర్చొని డిస్కస్ చేసి పెద్దలందరి నిర్ణయం మేరకు మనం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. జై భీములు సార్. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా జై భీములు సార్. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్, జై మాల, జై జై మాల. రావణ్ గారు బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. రావణ్ చెప్పినట్టుగా మనం అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రానున్నటువంటి ఎలక్షన్స్లలో ఆ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఎవరో క్రాస్ టాక్ వాళ్ళు మొత్తాన్ని ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళమని చెప్పండి. అవును సార్, చెప్పాను ఇంతకు ముందే. మాకేంటంటే దయచేసి ఎవరైతే జూమ్ లో ఉన్నారో మీరు మాట్లాడని వాళ్ళు అన్మ్యూట్ అని పెట్టండి బయట. సార్ ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళది చిన్న పొరపాటు ఏమవుతుందంటే మనతో జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నారు, అటు పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, అది డిస్టర్బెన్స్ సార్. ఒకరు మాట్లాడినప్పుడు మన వాళ్ళంతా మౌనంగా ఉండి వింటే అది మనందరికి కూడా మంచిది సార్. దయచేసి నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడండి. పని చేసుకుంటే మంచిది, వాయిస్ అది నోట్లో చేసుకుంటే మంచిది. అప్పటి నుండి సార్ కూడా చెప్పిండి ఇక్కడ కంటిన్యూ వినబడతాను. ఆడవాళ్ళ మాటలు పోవాళ్ళ పట్టలేదు పని మీద పక్కా పెట్టారు డ్యూటీ చేయాలి. జైభీం అన్న మాట్లాడండి సార్. నేను మంచిర్యాల జిల్లా నుంచి దిలీప్ కుమార్ మాట్లాడుతున్నా సార్. ఓకే సార్, ఇది ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడారు సార్, చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు సార్. అదే టైప్లో తమరు అన్నట్టు సార్, మనకు కొన్ని ప్రత్యేకంగా యువతను త్వరగా మనకున్న కమ్యూనిటీ ప్రకారం మనమే ఎక్కడెక్కడ చాప కింద నీళ్ళు లెక్క యువతను ప్రోత్సాహం చేస్తూ వాళ్ళను శిక్షణ కేంద్రాలుగా తయారు చేయాలి సార్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు దిలీప్ గారు ఒక సెకండ్, ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు మ్యూట్ చేయండి, అందరూ మ్యూట్ చేయించండి. డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. దయచేసి ఎక్కడెక్కడైతే ఓపెన్ చేశారో అన్మ్యూట్ అన్న పెట్టండి. మీ టీవీ శబ్దాలు వస్తున్నాయి, ఇంట్లో ఆడవాళ్ళ శబ్దాలు వస్తున్నాయి. దిలీప్ గారు కంటిన్యూ చేయండి. మ్యూట్ పెట్టండి. మీరు చేసే అవకాశం ఉండేదా మీ దగ్గర డానిల్ భాయ్? అదే నేను అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకుముందు ప్రాక్టీస్ లేకపోతే అది ఒకటి పోయి ఒకటి అవుతుంది. అందుకని ఇట్లనే రాయసం చెప్పవు సార్, రాయసం చెప్పేది నెక్స్ట్ టైం వరకు ప్రాక్టీస్ చేసుకుందాం. దిలీప్ గారు కంటిన్యూ చేయండి
సార్ వేరే సార్ మనం ఒకసారి జాఫర్ నగర్ మీటింగ్ లో మనం కలుసుకున్నాం సార్. ఒకసారి మీటింగ్ లో కూడా నేను అటెండ్ అయ్యాను సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్నాను సార్. ఓకే వెరీ సార్ సో మీరు చెప్పిన చాలా చక్కటి విషయాలు సార్. ఇలాంటి విషయాలు మీలాంటి పెద్దవాళ్ళు మోటివేషన్ చేసేటట్టు ఉండాలి సార్. సో అట్లా తయారై ఒక జిల్లా నుంచి ఒకరు ఇద్దరు కాకుండా మండలానికి ఒకరు అయితే మండలిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ రోజులలో మనము మన ఉనికిని కాపాడుకోలేకపోతే రావణ్ సార్ చెప్పినట్టు మనకు రాబోయే కాలాలకు మాల కులం అనేది ఒకటి ఉన్నది అనే ఒక మనుగడ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రంలో మాల కమ్యూనిటీకి సంబంధించిన ఇతర సంఘాలు ఉన్నాయి సార్. ఈ సంఘాలు సార్ రాష్ట్ర నాయకులు ఉన్నారు సార్. ఆ రాష్ట్ర నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక ఏకతాటి మీద రావాలి సార్. ఒకటే మీద రావాలి సార్ అందరు దయచేసి. ఇప్పుడు దీనికి డినల్ లాంటి సార్లు అని ఇంతగా డాక్టర్ గారు చెప్పారు కదా, లాంటి సీనియర్ అసలు వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళందరినీ ఒకటే గూడు తీసుకురావాలి. వాళ్ళు స్టేట్ లో అందరూ రాష్ట్ర నాయకులు ఒకటే గొడుగు కింద వస్తే సార్ జిల్లాలో ఉన్న నాయకులు కూడా అందరు కూడా ఒకటే గొడుగు కింద సార్. అప్పుడు మన యూనిటీ అనేది ఒక టీమ్ లాగే సార్. వాళ్ళందరూ ఒకసారి కూర్చొని చర్చించుకోవాలి. ఈ రోజు మా జిల్లాలో 2-3 ప్రోగ్రామ్ జరిగినాయి సార్. మాకు చెప్పలేదు, మనకు చెప్పగల సార్. మన రక్తము ఆ డిఎన్ఏ చెప్పాలా సార్? మాన అంటే చెప్పద్దు సార్. మనకు రావణ్ సార్ చెప్పినట్టు మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మన లోపలికి వెళ్ళి రావాలి సార్. మనం ప్రతి ఒక్కరు మన ప్రయత్నాన్ని వెనుక అడుగు వేయదు సార్. నా భార్య, నా పిల్లలు, నాది అని చెప్పి ఇప్పుడు కొంచెం దయచేసి అందరూ కూడా కొంచెం 24 గంటలు కనీసం ఒక గంట అయినా, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కలిసి నా జాతి కోసం అనేది ఒకసారి అందరూ దయచేసి దానికోసం ఆలోచించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను సార్. జై భీమ్ సార్. జై భీమ్ సోదరా. దిలీప్ గారు థ్యాంక్ యూ, మంచి సజెషన్ ఇచ్చారు. అట్లనే చేద్దాం బ్రదర్. తప్పకుండా ఎంప్లాయీస్ అందరినీ ముందు ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఆ మిగతా యూత్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో డాక్టర్ సాబ్ ఉన్నారు. డాక్టర్ సాబ్కి మనము కోఆపరేట్ చేస్తే తప్పకుండా యూనివర్సిటీ పిల్లలు ప్రతి జిల్లాకు బాధ్యత తీసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా మనం కోఆపరేషన్ ఇస్తే తప్పకుండా త్వరలో పట్నే 33 జిల్లాలలో యూత్ వింగ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజకీయ మన శిక్షణ తరగతులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకో విన్నపం సార్. ప్రతి జిల్లాలో 33 జిల్లాల లోపల మనం కమిటీలు వేయిస్తే, ఆ కమిటీల ద్వారా మళ్ళీ మండల కమిటీలు వేస్తే మేము 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీ అభిప్రాయం చెప్పండి సార్. మనం గతంలో కూడా గత 5 నెలలుగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా మన సంబంధించినటువంటి గ్రామాలు, మండలాలు, జిల్లా వ్యాప్తంగా తిరిగాను. అది మీకు అందరికి కూడా తెలుసు. మీ సలహాలు సూచనలతోనే గ్రామం తిరిగి మనం ముఖ్యమైన నాయకులతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. కానీ ఈ తొందరలోనే మనం ఒక న్యూస్ వినడం జరిగింది. ఆ న్యూస్ను కూడా మనం స్వాగతిస్తూ అదేవిధంగా మనం ఏ రకంగా అయితే మనం ముందుకు వెళ్దాం, ఏ రకంగా అయితే మన విద్యార్థులని చైతన్యం చేస్తూ, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో మన జాతులను కూడా ఎట్లా ముందుకోగలుగుతాం, మిగతా కులాలను మనం కలుపుకుంటే ఏది సాధించగలుగుతాం అనే దాని మీద మన విద్యార్థులకు కూడా శిక్షణ సరే అవసరం. ఈ అవసరాన్ని మనం సద్వినియోగం చేసుకొని మాతో పాటు ఎట్లయితే ముందు వరుసలో నిలబడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇంకెక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఆ సిద్ధమైన విద్యార్థుల కోసం ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా దాంతో మనం ఇంకా ఎక్కువ కాలంగా కూడా మనం ఎక్కువ పనిచేయగలుగుతాం. జిల్లాలో మండలాల్లో మనం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా సోదరా కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ తక్కువ వస్తుంది. రాబోయే కాలంలో దిలీప్ గారు తొందరగా జరుగుతూనే చాలా భవిష్యత్తులో బాగుంటది కనుక. ఎందుకు అంటే భవిష్యత్తు అంతా కూడా మాది, మా విద్యార్థులది, మాకున్నటువంటి తమ్ముళ్ళది, చెల్లెళ్ళది. కొంచెం వాయిస్ దాంతో పాటే ఈ విద్యార్థులను కలుపుకున్న పాటే ప్రతి ఒక్క 10 ఉన్నాయా 20 అవన్నీ సంఘాలు కూడా ఈరోజు ఏకతాటిపైకి వచ్చి అన్ని సంఘాలు కూడా ఒకటే జేఏసీగా ఏర్పడి ఈరోజు మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. దానికి అనుగుణంగా ఏ జిల్లాకు ఉన్న వాళ్ళు ఆ జిల్లా వాళ్ళందరూ కూడా ఒకటిగా ఏర్పడి హైదరాబాద్ రాష్ట్ర ఒకటే దాటిపైకి ఏకతాటిపైకి వచ్చి మనం నిర్ణయం తీసుకొని పోరాడితే తప్ప మనం కావాల్సిన
సాధించలేమని సార్, చెప్పి మీరు అనుకుంటా ఉన్నాను. మీకు వస్తారంటే ఆ సాధన రాస్తారు. కోసం విద్యార్థుల పక్షాన ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఇది నిర్ణయం తీసుకుంటే తప్ప మనం సాధించలేము. ఈ నిర్ణయానికి మేము విద్యార్థులకు కట్టుబడి ఉంటాం. ఈ గౌరవనీయ పెద్దలు గోపీనాథ్ సార్ కానీ, లేకపోతే డానియల్ సార్ కానీ, కింద ఉన్నటువంటి డి కృష్ణమూర్తి సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు. ఇట్లా ఈ విధంగా ప్రతి జిల్లాలో విద్యార్థులు పనిచేస్తాం. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యార్థులకు అందరూ కూడా సహకారం చేస్తే ఆ విద్యార్థి పక్షం కూడా కొంచెం మేల్కొని మనం చేయాల్సిన ఉద్యమాన్ని మనము ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అదే గాంధీ థ్యాంక్ యూ. కనకరాజ్ అన్న, తుంగ కనకరాజ్ అన్న. జైబీ జైబీ అందరికి అంటే నేను మొదటి నుంచి ఇప్పుడు ఈ మన ఏబిసిడి వర్గీకరణ దాని నుంచి నాకు కూడా కొంచెం దాని మీద అవగాహన ఉన్నది. ఆ రోజు అంటే అంతకుముందు జరిగిన పోరాటం గురించి అంత పెద్దగా నాకు అంత తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ 94లో ఏమైందంటే మామూలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళు ఎంసెట్ కోచింగ్ రాస్తే ఆ టైంలో వర్గీకరణ చేయబట్టి వాళ్ళు చేయాలి, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు నాకు దాని మీద కొంచెం ఒక ధ్యాస మళ్ళీ అనే దాని మీద కొంచెం చేసుకుంటూ వచ్చిన అది చాలా మందకృష్ణ మాదిగను ఆయన ప్రలోభం పెట్టి ఆయన ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలలో పనిచేసి వచ్చిండని చెప్పేసి బయటకు వచ్చి లొంగిపోయిన తర్వాత ఆయనను ఈ చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకొని ఎస్సీలో ఉన్న మధ్యల విభేదాలు సృష్టించడం వల్లనే జరిగిందని నేను గమనించుకుంటాను. ఆనాటి నుంచి మనకు ఒక 4 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయినా కానీ అయినప్పటికీ కూడా కొంత ఏం చేసిందంటే అందులో ఉన్న అంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాలలకు సంబంధించినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళే అనుకుంటున్నారు. అక్రమంగా కూడా కాదు, అక్రమంగానే అనుకొని చివరాఖరికి దాన్ని ఎట్లా తయారు చేసిందంటే మాలలు అంటే మాదిగలకు ద్రోహం చేసేవాళ్ళు అనే లెవెల్ పట్టకపోయి మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఇది వాళ్ళకు మనం సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటే ఈ లోపు మనకు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో కూడా నేనైతే విన్నా ఆ రోజు మొత్తం దాని మీద నేను చూసుకుంటున్నా. వాళ్ళు ఏంటంటే క్రిమిలేయర్ పాటించుకొని చెప్పి అయితే చెప్పారు. దాన్ని అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క తెలంగాణలో ఇట్లాంటి సమస్య ఉన్నదని అనుకుంటలేము. ఎందుకంటే డానియల్ గారు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది, పంజాబ్లో అదే పరిస్థితి ఉన్నాయి. దాని వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది మనం వేసి చూడాలి. వాళ్ళు అంటే వేసి చూసుకుంటూ మన కార్యక్రమం అయితే ఇక్కడ కంపల్సరీ యూత్ను ఇప్పుడు ఈ రావణ్ చెప్పినట్టు ఇంతకుముందు అబ్బాయి చెప్పినట్టుగా యూత్ను మనము వాళ్ళ ప్రోత్సాహం చేసి వాళ్ళ ఎంత ఉండి మనం సరైన ఉద్యమాన్ని నడిపించగలిగి వారు మన యొక్క చివరి గమ్యాన్ని ఈ మీటింగ్ కోడ్ యాడ్ చేయబెట్ట. ఆడికి ఓకే చేసి ఉంటారు. వాళ్ళు వెళ్లి ప్రకారం అక్కడ కలుస్తారు. రెండో మంచిర్యాలలో నుంచి ఎవరైనా ఉంటే మంచిర్యాలలో రోజు నైట్ ఉంటాను. అక్కడ నైట్ వాళ్ళతో మాట్లాడతాను. వచ్చేటప్పుడు
రమేష్ రవన్ సార్. మేము ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు జగత్యాల మీదుగా మీ దగ్గరకు రావచ్చు. థ్యాంక్ యూ సార్. రండి సార్, రండి సార్. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. 11th. ఓకే సార్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్ కనుక ఆర్గనైజ్ చేస్తే మీరు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వివేక్ చేయలేదు, మన తెలుగు పత్రికలో రాలేదు, లేకపోతే మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు మాట్లాడలేదు అనే విషయం మర్చిపోండి. మనం ఏం చేద్దామో నిర్ణయించండి. మనం ఏం చేయాలి అనేది నిర్ణయించండి. వాళ్ళు ఎట్లాగూ రావట్లేదు అన్న విషయం మీ అందరికీ స్పష్టమే. వాళ్ళు రారు కూడా. కాబట్టి మనము వాళ్ళు ఏం చేశారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏం చేశారంటే మంత్రుల ఇళ్లకు పోయి చేసేసి ఆ పూజలు పగలబట్టి అవన్నీ కూడా చేశారు. మన వాళ్ళు ఎవరైనా చేశారా? చేయలేదు. కాబట్టి ఈ విషయాలు వదిలిపెట్టండి. మనం ఏం చేద్దాం సార్, స్మాల్ సబ్మిషన్ సార్, స్మాల్ రిక్వెస్ట్ సబ్మిషన్ సార్. 799358 తర్వాత 799358 4903. ఇది వాట్సాప్ నంబరా సార్? సార్ ఇప్పుడు ఇందాక ఇచ్చింది 984937 984837 సార్. 799358490. స్టార్టింగ్ ఒకటి చెప్పారు కదా సార్, 984937 వర్కింగ్ ఏనా సార్? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ జై భీములు సార్. ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైన సలహాలని అందించి జాతిని ఉత్తేజపరిచి ఐక్యత తాటిపైకి ఒక తాటి కిందికి తీసుకొచ్చి ఐక్యత రాగం వైపు మన జాతిని మాలల్ని ఏకం చేస్తున్నందుకు పెద్దలందరికీ నా జై భీములు. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్, జై మాలా సార్. ధన్యవాదాలు సార్. ఏమంటారు? కరీంనగర్ నుండి అడ్వకేట్ ఎవరు సార్? మీకు టచ్ అప్ లో పేరు ఏమైనా గుర్తుందా? సుధాకర్ అని, వీరస్వామి అని, సుధాకర్ వీరస్వామి వాళ్ళు యాక్చువల్ గా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇది అయిన తర్వాత ఒక డాక్టర్స్ మీట్ పెట్టాలని చూస్తున్నాము. అదే విధంగా లాయర్స్ మీట్ కూడా పెట్టాలని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ గా ఉన్నటువంటి క్రైసిస్ నుంచి ఏ విధంగా మనం ప్రొసీడ్ కావాలనే దాంట్లో మళ్ళీ మీరు కనుక ఒక రోజు పెడితే 10th లోపల ఏమైనా మీటింగ్ పెడితే నేను మాట్లాడతాను. లేదంటే 10th లో నేను కరీంనగర్ లో వస్తాను కాబట్టి 10th లో కరీంనగర్ లో మాట్లాడతాను. విషయం ఏంటంటే 2 phases ఉంటాయి. ఒకటి ఇండియాని ఆక్రమించాలి అనేది బీజేపీ ప్లాన్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్లాన్. దాంట్లో భాగమే ఇది. నార్త్ ఇండియాలో వాళ్ళు మొత్తం చమార్స్ నుంచి చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ గొడవ చేస్తారు, అక్కడ జరగదు. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆ పని చేయడానికి ప్లాన్ ఉంటారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ గేమింగ్. తర్వాత ఒక రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇంతకుముందే చెప్పారు, కారంచేడు చుండూరు ఉద్యమాలను నడిపిన వాళ్ళు, బిఎస్పీ యొక్క ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు మారడం ఈ రాష్ట్రం. కాబట్టి మారడం మీద విపరీతమైన ద్వేషం ఉంది కమ్మలకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుని నేను వివరంగా చెప్పాలంటే కొంచెం టైం తీసుకోవాలి. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు నేను వెల్కమ్ బ్యాక్. ఓకే, జై భీమ్. జై భీమ్ సార్, జై భీమ్, జై భారత్, జై మాలా, జై జై మాలా, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ సార్. గ్రూప్ లో టైం అయిపోయే వరకు మాట్లాడుకోవడానికి ఎవరైనా ఉన్నారా అందుబాటులో? 6 minutes ఉంది సార్, 6 minutes ఉంది. గోపినాథ్ సార్ మాట్లాడమనండి సార్ 5 నిమిషాలు. సార్ ఆ లోపు ఏమన్నా చిన్నగా గైడ్ చేస్తారా సార్? డాక్టర్ ఉన్నారా లైన్ లో? హలో సార్, డైనర్ సార్. చెప్పండి. ఓకే సార్, డైనర్ సార్, షాప్ సార్. షాప్ సార్. సార్ ఇప్పుడు కరీంనగర్ లో మీటింగ్ ఇప్పుడు ఉంటుందో దాన్ని కూడా ఫాలో అప్ చేయండి సార్. 10 అన్నాడు కదా, ప్లాన్ చేసుకోవాలి. ఆడ ఫాలో అప్ చేసి ఆన్లైన్ ఇప్పుడు మంచిర్యాల అన్నాడు కదా,
మంచిర్యాలకు వెళ్ళే క్రమంలో మన గోదావరికి పెద్దపల్లి కానీ గోదావరికని కానీ ఆపుకోవాలి. ఆపుకొని ఈలోపు మనము మనం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సార్. రేపు సార్తోటి పర్సనల్ గా మాట్లాడి కరీంనగర్ది ఫిక్స్ అయిపోతే నైట్ ఇక్కడే ఉంటే తెల్లవారి 11కు ఉదయం పెద్దపల్లి, మధ్యాహ్నము గోదావరి కానీ సాయంత్రం మంచిర్యాల పెట్టుకోమన్నారు. ఇట్లా పెట్టుకుంటే మనము ఎక్కడికెక్కడ ఒక 50 మెంబర్స్, ఒక 100-200 మెంబర్స్ వరకు గ్యాదర్ చేద్దాం ఎక్కడికక్కడ. ఓకే, ఇది బాగుంది చైన్ సిస్టమ్ లాగా. అప్పుడు మంచిర్యాల టు జగిత్యాల, జగిత్యాల టు కొరుట్ల, పెద్దపల్లి, నిజామాబాద్. అదొకటి రూట్ మ్యాప్ సార్కి ఇవ్వండి సార్, టైం వేస్ట్ కాకుండా రూట్ మ్యాప్ ఇస్తూ ఈ లోపు మనమే ఇక ఆర్గనైజ్ చేయాలి, వేరే వాళ్ళ ఎవరు కాకుండా. ఇప్పుడు మీరు అదే అందుకని అడిగిన సుధాకర్ వీరస్వామి అట ఎవరు అడ్వకేట్ చూసి వీళ్ళ గురించి కనుక్కొని వాళ్ళ నంబర్లో తీసుకొని మాట్లాడి మనం కూడా అటాచ్మెంట్ లో ఉంటే అయిపోయాయి ఎంప్లాయీస్. 10th రోజు అంటే 10th రోజు మన వాళ్ళం ఒక 10 మంది మనం లీవ్ పెడదాం అవసరం అంటే సండే. ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి కదా, గ్యాదర్ చేయాలి కదా. చేసి మనం ఒక 10-15 మంది సార్ వెంబడి ఉన్నా కానీ టైం సార్ ఇంకో 5 నిమిషాలు ఉంటే ఉన్నారా సార్? వెళ్ళిపోయాను సార్. నిజామాబాద్ వరకు వస్తున్నాడు సార్. నిజామాబాద్ వస్తున్నాడు సార్. 11వ తారీఖు నిజామాబాద్. లాస్ట్ ఏ రోజు సార్? ఏ డేటు సార్? అందరూ పూర్తి వివరాలు గోపినాథ్ సార్ గారితో దానియల్ సార్ మాట్లాడుతున్నారు. Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.